ఛానల్ వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే, ఈ వీడియోలో నేను బీన్స్ కొబ్బరి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. నేను ఎప్పుడూ చెప్తాను కదా, ఆ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అలాగే మనం త్వరలో 6K ఫ్యామిలీ అవ్వబోతున్నామండి. 5K ఫ్యామిలీ సెలబ్రేషన్స్ చేస్తాను అంటూనే గడిచిపోయింది. ఇంకా 6K ఫ్యామిలీ అయితే అయిపోతున్నాం అనమాట. త్వరలో మీరందరూ ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే త్వరలో 6K ఫ్యామిలీ అయిపోతామండి మనము. ఓకేనా? వీడియో చూడగానే మాత్రం ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. నా ఛానల్లో డైలీ వ్లాగ్స్, డైలీ షార్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. నా షార్ట్స్ని అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ప్లీజ్ అండి, నా లాంగ్ వీడియోస్ని కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా, అప్పుడు నా ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఓకేనా? ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. బీన్స్ కొబ్బరి కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామండి. బీన్స్ అండి, నేనైతే ముక్కలు చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత కారము, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి, అలాగే పోపు దినుసులు, ఆయిల్ అండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ప్రస్తుతానికి వేయట్లేదు, కారం వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చూద్దామండి. ఫస్ట్ అయితే నేను బాండి పెట్టేసుకున్నాను. బాండి పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఆయిల్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆ మాత్రం ఆయిలే వేసాను. తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలండి. చెప్పాను కదా, ఎండుమిరపకాయలు కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయలు వేయట్లేదు, మినపప్పు, ఆవాలు మాత్రమే వేస్తున్నాను. ఇంకా అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత మనం బీన్స్ అయితే వేసేసుకుందాం. ఓకేనండి? చూసారు కదండి, పోపు అయితే కొంచెం చిటపట్లు ఆడుతుంది కదా. ఇప్పుడు మనం బీన్స్ వేసేసుకుందాం. బీన్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వెనకాల మా చిన్నాడండి నాతో పాటు వీడియో షూట్ చేసేది మా అమ్మ కూడా అన్నమాట. షూట్ చేస్తూ వెనకాలే ఆడిస్తుంది నన్ను. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసాం కదా, సాల్ట్ తర్వాత పసుపు వేసి ఒక్కసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని నీళ్ళ మూత పెట్టుకోవాలన్నమాట. నీళ్ళ మూత పెట్టుకున్నాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నీళ్ళ మూత పెట్టేస్తాను. నీళ్ళ మూత అయితే పెట్టేశానండి. ఓకేనా? ఇంకా మధ్యలో చూద్దాం. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మనం బీన్స్ కర్రీ అయితే పోపది వేసి నీళ్ళ మూత పెట్టాం కదండి. ఇప్పుడు ఒకసారి కలుపుదాం అన్నమాట. ఓకేనా? మా బుడ్డిగాడు చూడండి, నాకు వీడియో తీసేటప్పుడు మధ్యలో దాన్ని వేసాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒకసారి కలుపుకొని మళ్ళీ నీళ్ళ మూత అయితే పెట్టుకోవాలండి. నీళ్ళ మూత అయితే పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇంకా కొంచెం ఉడికిన తర్వాత కారం, ఉప్పు, కొబ్బరి వేద్దాం. ఇంకొంచెం ఉడికిన తర్వాత కారం, ఉప్పు, కొబ్బరి పొడి వేసేసి ఇంకా కూర అయితే అయిపోతుందండి. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. నేను మీకు కొబ్బరి పొడి వేస్తానని చెప్పాను కదా, బీన్స్ కొబ్బరి అని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి అండి. మామూలుగా పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది. అసలు పచ్చి కొబ్బరి వేసుకుంటేనే ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. ప్రజెంట్ నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి లేదు, అందుకని నేను ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాను. కొబ్బరి పొడి, ఇది రెడీమేడ్ కొబ్బరి పొడి దొరుకుతుంది కదా, అది వేస్తున్నాను అనమాట ప్రజెంట్. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం కంపల్సరీ నేను అదే ప్రిఫర్ చేస్తాను. మీకు కూడా అదే చెప్తున్నానండి. ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే కనుక మీరు అదే గ్రైండ్ చేసుకుని వేసుకోండి, బాగుంటుంది.
ఓకేనా? వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. అమ్మ బాయ్. బాయ్ తల్లి. మా కూర స్టవ్ మీద పెట్టాను, సిమ్లో పెట్టాను, చూస్తూ ఉండండి. మధ్యలో ఒకసారి అక్కని కలపమని చెప్పు, ఓకేనా? ఓకే అమ్మ. తన్మయి చూడమ్మా, ఓకేనా? బాయ్ తల్లి. బాయ్ అమ్మ. బాయ్. బాయ్. నేనైతే బయటికి వెళ్ళొచ్చానండి, నేను మా వారు. మా పిల్లలేమో ఇప్పుడే వెళ్ళారనమాట. ఇంకందుకని నేనే వీడియో తీసుకుంటున్నాను, పక్కన కలుపుతున్నానండి. బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ స్కూప్స్ అయితే తెచ్చుకున్నారండి. ఐస్ క్రీమ్ జార్స్ అమ్మ ఇవి. సో చూసారా, ఇవి ఇట్లా ఉంటాయి అన్నమాట. వెళ్ళి తెచ్చుకున్నారు. ఇదేమో మా బాబుది, ఇది మా శాస్త్రది, శ్రద్ధది, కార్తీకది. ఇంకా ఓపెన్ చేయలేదండి. ఏంటి ఫ్లేవర్ తన్మయ్య అవి? చాకో బ్రౌనీ. చాకో బ్రౌనీయా? ఓకే. అక్కదేమో వెల్వెటా? ఓకే. పండగే పండగ అనమాట. తినండి అమ్మా. అయినా ఇంత చల్లగా ఉంటే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారేంటి? ఓ, చల్లగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తినాలనా? ఓకే. ఇందాక చెప్పాను కదా, వీడియో తీయడానికి ఎవరు లేరండి. ఇంకా నేనే ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకుని ఇంకో హ్యాండ్తో కలుపుతున్నానని. బయటికి వెళ్ళారు అనమాట పిల్లలు. మా వారు బయటికి తీసుకెళ్లారు పిల్లల్ని. వస్తూ వస్తూ వాళ్ళు తిన్నగా ఉండకుండా ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారనమాట. ఏంటమ్మా ఇంత చల్లగా ఉంటే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు ఏంటంటే, చల్లగా ఉందని ఐస్ క్రీమ్ తెచ్చుకున్నామమ్మా అని చెప్తున్నారు. ఏం చెప్పమంటారు పిల్లలకి? ఐస్ క్రీమ్ కూడా ఒక ఎమోషన్ కదండి. ఏమంటారు? అమ్మ మా పిల్లలకైతే ఎంత ఇష్టమో తెలుసా ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నారనమాట, తిన్నారు. ఇంకా అలాగే ఇంకా మన కుకింగ్లోకి వచ్చేద్దాం. కర్రీ అయితే అయిపోయిందండి, ఉడికిపోయింది. నేను మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. ఇంకా మా చిన్నాడు వచ్చాడు కాబట్టి అమ్మగడు కానీ సరుగడు కానీ ఎవరో ఒకరు వీడియో తీస్తారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మా పిల్లలు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారన్నాను కదా. సో ఒక జార్స్లో తెచ్చుకున్నారండి. ఇవేంటంటే స్కూప్స్ అన్నమాట. ఎంత బాగున్నాయి కదా ఈ జార్స్. కాకపోతే ఏంటో తెలుసా, ఇవి గాజు అండి. నేను ప్లాస్టిక్ అయితే దాచుకుంటాను కానీ గాజు అయితే అస్సలు దాచుకోను అనమాట. ఎందుకంటే అనుకోకుండా పగిలిపోయింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం కదా. కానీ నాకైతే ఎంత నచ్చాయో, బుజ్జి ముండలు భలే ఉన్నాయి అసలు. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ప్లాస్టిక్ అయితే బాగుండేది. నెయ్యి వేసుకోలేము కానీ ఉప్పు లేకపోతే ఏమైనా పౌడర్స్ లాంటివి అట్లాంటివి వేసుకుంటే భలే ఉంటుంది కదండి. పచ్చళ్ళు అట్లాంటివి బాగుండేది కానీ గాజుది అనమాట. ఏం చేస్తాం ఒక్కొక్కసారి అంతే. ఆ డబ్బాలు చూడగానే అబ్బా భలే వచ్చాయి అనుకున్నా. నాలా ప్లాస్టిక్వి ఇట్లాంటి చిన్న చిన్నవి క్యూట్ క్యూట్వన్నీ దాచుకునే వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? నేనైతే చాలా ఇష్టం అండి నాకు. తీరా చూస్తే గాజు అనమాట. సరే ఓకే ఇట్స్ ఫైన్ అని చెప్పి మా వారు కూడా అనుకున్నారట, అమ్మో గాజు సీసాలు భలే ఉన్నాయి, మీ అమ్మకైతే భలే నచ్చుతాయని అన్నారట. మా వారికి తెలుసు అలాంటి చిన్న చిన్నవన్నీ దాస్తాను, మా పిల్లలకు కూడా తెలుసు అనమాట. తీరా ఇంటికి వచ్చాక బాగున్నాయి కదమ్మా అంటే, గాజు కదమ్మా వద్దు తల్లి అన్నాను. సో ప్లాస్టిక్ అయితే బాగుండేది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మళ్ళీ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. సో అదండి కర్రీ అయితే చూసేద్దాం ఎంతవరకు వచ్చింది ఏంటి. కర్రీ మొత్తం ఫైనల్ చేసేద్దాం, ఓకేనా? అవుట్పుట్ ఎలా వస్తుందో చూపించేస్తాను మీకు. కూర అయితే చూద్దామండి ఎంతవరకు ఉడికిందో. మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. ఫస్ట్ అయితే కొబ్బరి పొడి అండి. నేనైతే ఉజ్జాయింపుగా తీసుకున్నాను అనమాట ఈ ప్లేట్లోకి. మీరు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. సో కొబ్బరి పొడి ఇంకొక కప్ కూడా వేస్తానండి, ఎందుకంటే ఇక్కడ మా బుడ్డి వదలట్లేదు. నేనేస్తా అంటుంది. దీన్ని వీడియో తీయమంటే సగం సదాయించడం ఉంటుంది నన్ను. దానికి మరి వేయనని. తర్వాత వచ్చేసి కారం వేస్తానండి. వద్దమ్మ నేను వేస్తాను, నువ్వు అది వేసావు కదా. కారం అయితే ఈ స్పూన్తో వేస్తున్నా, 1 స్పూన్. కావాలంటే మరింత కొంచెం వేసుకోవచ్చు. దగ్గరగా పెట్టుకోవాలి. కారం వేసాను కదా. ఇంకా నెక్స్ట్ ఉప్పు అండి. ఆల్రెడీ ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. అంటే 1/2 స్పూన్ వేసాను అనుకోండి అంతే.
సో ఇంక ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలంటే కొంచెం జరగనన్నా. సో ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. మా కొబ్బరి ఇస్తే పొడి పొడిగా ఉంటుంది కదా. పొడి పొడిగా అవుతుంది. ఇట్లా కలిపేసుకొని ఒక 5 minutes ఆగి మనం ఇంకా స్టవ్ అయితే బంద్ చేయొచ్చండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమీ పెద్దంత ప్రాసెస్ కాదు. నేను చెప్పాను కదా నా డైలీ వ్లాగ్స్లో నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తానని, అంతే. సో మీరు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఒక 5 minutes ఆగి కూర కట్టేస్తే అయిపోతుందండి. ఒక 5 minutes ఆగి కూర బంద్ చేస్తే అయిపోతుంది అనమాట. అమ్మో ఎన్ని చెమటలు పడుతున్నాయో. క్లైమేట్ చల్లగా ఉందని మాటలే కానీ చెమటలు మాత్రం మామూలుగా లేవన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ టంగ్ అని కొట్టండి. అప్పుడు మా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే తెచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. బాయ్ బాయ్.